తెలంగాణ గ్రూప్ 1 ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఇచ్చి స్పేస్ ఇస్తారా లేదా క్వశ్చన్ పేపర్ సపరేట్ ఆన్సర్ బుక్లెట్ సపరేట్ ఇస్తారా లేదా అసలు రూల్ బుక్కే ఇవ్వకుండా వైట్ బుక్ ఇచ్చేస్తారా వైట్ బుక్లో ఇందాక చెప్పినట్టు సపరేట్ క్వశ్చన్ పేపర్ చేసి ఇస్తారా లేదా క్వశ్చన్స్ ఇచ్చి స్పేస్ ఇస్తారా సో ఇలా రూల్ బుక్కా వైట్ బుక్కా క్వశ్చన్ పేపర్ సపరేట్ అండ్ ఆన్సర్ బుక్లెట్ సపరేటా లేదా రెండు కలిపిస్తారా ఇవి కదా మన డౌట్స్ లెట్స్ సీ ఫస్ట్ అయితే స్పెసిమెన్ కాపీ రిలీజ్ చేయమని మనం బోర్డుకి అయితే ఒక మెయిల్ పెట్టచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు అది మేము ఎలాగో చేస్తూనే ఉన్నాం ఇది మొదటి విషయం అది రావడానికి లేట్ అయ్యేలోపు లెట్స్ కన్సిడర్ 2016 ప్యాటర్న్ యాజ్ వెల్ ఇప్పటివరకు మనం ఏపీపీఎస్సీ మోడల్లో ఒక రూల్ బుక్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి రాయండి అని చెప్పాం 200 వర్డ్ లిమిట్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం అప్పటికి 2 పేజెస్ కాకుండా అడిషనల్గా ఇంకొక పారాగ్రాఫ్ కూడా రాసే అవకాశం ఉంది 250 వర్డ్స్ కూడా రాస్తున్నారు కొంతమంది సో ఎగ్జామినర్ పర్టికులర్గా వర్డ్ కౌంట్ చూసేమి మార్క్స్ చేస్తారని మనం అనుకోవట్లేదు ఎందుకంటే యూపీఎస్సీలో కూడా 150 వర్డ్లో 10 మార్కర్ క్వశ్చన్ రాయమన్నప్పుడు దాన్ని ఎక్సీడ్ అయి రాస్తున్న సందర్భంలో మార్క్స్ వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాము దానికి స్పెసిఫిక్గా పెనాల్టీస్ ఉంటాయి అన్నట్టుగా ఏం చెప్పలేదు ఏవైనా పర్సనల్ రిమార్క్స్ అండ్ ఐడెంటిటీస్ రివీల్ చేస్తేనే పెనాల్టీస్ ఉంటుంటాయి అంతే తప్ప మిగతా వాటికి ఏమి ఉండవు అంతగా ఒక 10-20 వర్డ్స్ పెరిగినంత మాత్రాన ఇబ్బంది ఉంటుందని మనమేం అనుకోవట్లేదు అయినప్పటికీ కూడా స్పెసిఫిక్ వర్డ్ లిమిట్తో రాయాలంటే ఒక 2 పేజెస్ సఫిషియెంట్ ఉంటుంది కంటెంట్ మనం అక్షరాలను అలానే దానికి సంబంధించినటువంటి సమాచారం అంటే వాక్య నిర్మాణాన్ని కుదిస్తూ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలి అల్పాక్షరాల్లో అనల్పార్థం అనొచ్చు సో అలా కన్సైజ్ చేసి రైటింగ్ స్కిల్ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం తక్కువ పదాలు ఇచ్చేటట్టుగా రాస్తే 200 వర్డ్స్లో కంప్లీట్ క్వశ్చన్కి జస్టిస్ చేయొచ్చు సో ఇది మన టార్గెట్గా పెట్టుకుందాం ఇలా పెట్టుకోగలిగితే వాళ్ళు రూల్ బుక్ ఇచ్చిన లేదా వైట్ కలర్ స్పెసిమెన్ కాపీ రిలీజ్ చేసిన అండ్ క్వశ్చన్కి స్పేస్ 2 పేజెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకంటూ ఒక స్ట్రాంగ్ పర్ఫెక్ట్ ఓరియంటేషన్ అనేది బిల్డ్ అయి ఉంటుంది బ్రెయిన్లో ముందే అయినప్పటికీ 2016 మోడల్ అంటున్నాం కాబట్టి ఆ మోడల్ని మనం చూస్తే క్వశ్చన్ ఇచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంగ్లీష్ని ప్రమాణంగా తీసుకోండి మిస్టేక్స్ అయితే తెలుగు ట్రాన్స్లేషన్ని కన్సిడర్ చేసుకోవద్దు అన్నట్టుగా చెప్పారు దాన్ని మనం కొంత కన్సిడర్ చేద్దాం ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో 2 చాయిస్ లేకుండా ఉంటే ఇంకోటి చాయిస్తో ఉంటాయని చెప్పారు ఆ మోడల్ని కూడా కన్సిడర్ చేద్దాము ఇలా చాయిస్ లేని క్వశ్చన్స్ని అండ్ 2016 మోడల్ ప్రకారం రూల్ బుక్ ఉండడం ఆ రూల్ బుక్లో క్వశ్చన్ ఇస్తూ స్పేస్ ఇవ్వడం ఇలాంటిది జరిగింది కదా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చూసాము దీని ప్రకారం క్వశ్చన్ పేపర్ ఉంటుంది 2 పేజెస్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్కి స్పేస్ ఉంటుంది అనుకుందాం దానికి సంబంధించిన రూల్ బుక్ ఉంటుంది ఈ రూల్ బుక్లోనే మనం అటెంప్ట్ చేయాలనుకుందాం 200 వర్డ్ లిమిట్ అనుకుందాం ఈ పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం ఇది మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ ఎలా ఉంటుందని అంచనా లెట్స్ సీ ఏ మోడల్ ఇచ్చినా కూడా మనం దాన్ని ఇమ్మీడియట్లీ అడాప్ట్ అయ్యేటట్టుగా ఖచ్చితంగా మనము సిద్ధమై ఉండాలి ఈ ప్యాటర్న్ని మనం అడాప్ట్ చేసుకునేటట్టుగా గతంలో యూపీఎస్సీ కూడా సడన్గా క్వశ్చన్స్ 10 మార్కర్ క్వశ్చన్స్ని ఇవ్వడానికి ముందు 12.5 మార్క్స్ చొప్పున 20 క్వశ్చన్స్ ఇచ్చేది సడన్గా 10 మార్కర్ క్వశ్చన్స్ అండ్ 15 మార్కర్ క్వశ్చన్స్గా డివైడ్ చేసింది సో అదే ప్యాటర్న్ ఖచ్చితంగా కంటిన్యూ అయిందంటే అవ్వడానికి అవకాశం ఉండదు సో మధ్యలో ప్యాటర్న్ ఎలా చేంజ్ అయినా సరే ఇమ్మీడియట్లీ అభ్యర్థి అక్కడ అడాప్ట్ అయ్యేటట్టుగా ఆ ఛాలెంజ్ని స్వీకరించేటట్టుగా ఉండాలి తప్ప ఎక్కడ ఎగ్జామినర్ని నిందించడం కానీ లేదా మనల్ని మనం నెగిటివ్గా ఆలోచించడం కానీ ఉండకూడదు సో యాజ్ ఎ బ్యూరోక్రాట్ యూ షుడ్ ఫేస్ ద ఛాలెంజ్ యూ షుడ్ టేక్ ఇట్ పాజిటివ్లీ యూ షుడ్ బీ ఏబుల్ టు డీల్ విత్ ద పేపర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ